ఎరా సీఈ వచ్చాక సరదా తీరిపోయినట్టుంది అందరికీ. ఎన్నిసార్లు చెప్పారా పని చక్కగా చేసుకోండి అని. ఇప్పుడు బాగా కానండి. క్లయింటా? రండి సార్, కూర్చోండి. విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఒక చిన్న కాఫీ తాగా. రై, ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. సో द प्रोजेक्ट इज प्रोजेक्ट नहीं, पैसे दो. प्रोजेक्ट होने का बाद पैसे रेडी. अरे भाई सिगरेट के पैसे दो. సిగరెట్ కి పైసే? నేను సిగరెట్ తాగను కదా. నీది కాదు, నీ ఎంప్లాయీది తీసుకుంది. ఎవరిది తీసుకుంది? మా ఎంప్లాయీస్ ది. నీ ఎంప్లాయీస్ రోజు నా పాన్ డబ్బాల సిగరెట్ తీసుకుంటుంది. పైసలు అడిగితే ఖాతాలో రాసుకో అంటుంది. ఈ రోజు పైసలు ఇస్తేనే ఇడికెళ్ళి పోతాయి, లేకుంటే పోను. సార్ మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను. కత్తి తీసాడేంటి? పైసల్ది. యశ్వంత్ 2000, అమర్ 1700, మిక్కీ 3000. అదేంటి లిస్ట్ చెప్పండి. यशवंत 2000, अमर 1700, मिकी 3000, टोटल 6700. వీళ్ళు సిగరెట్ తాగుతున్నారా తినేస్తున్నారా? पैसे తూచ్, పైసలు వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారండి. వాళ్ళు ఇవ్వరని తెలుసు, అందుకే సీఈఓ వచ్చాడంటే నేనే వచ్చా. నెట్వర్క్ స్లో ఉంది. అయిపోయింది చూసుకోండి. కార్తిక్, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. దగ్గరలో రూమ్ ఏం తీయమంటారు సార్? ఏం మాట్లాడుతున్నావు కార్తిక్? మరి లేకపోతే ఏంటి సార్, మనం ఉన్నదే క్యాబిన్ లో, దీనికంటే ప్రైవేట్ స్పేస్ ఏముంటది? సర్కాయిజం బాగా ఎక్కువైందిరా. శాలరీ తప్పిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఈ కంపెనీ నేను కొనేస్తాను, అప్పుడు చెప్తాను నీ పని. కార్తిక్, అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు తెలుసా? తెలుసు సార్. ఏంద్రా? ఓ 19 రూపాయలు ఉంటే రీఛార్జ్ చేస్తారా సార్? డేటా అయిపోయింది. పాపం మానసిక స్థితి బాలేదు. అలా అయితే ఏదైనా పిచ్చి హాస్పిటల్ వేసే. ఎందుకు మనకి ఈ సంతా? సార్ 19 రూపాయలు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళరా. ఎలా? ఓకే సార్. పాపం లేవనుకుంటా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కార్తిక్? సెకండ్ ఫ్లోర్ లో. ఎస్. చెప్పు. మొన్న షాపింగ్ కి ఏవో కూపన్స్ ఉన్నాయన్నారు కదా, అవి ఇస్తారేమోనని వచ్చాను సార్. షూర్, ఇస్తాను, పంపిస్తాను. ముడ్డికి మూల వ్యాధి ఉన్నా మొహానికి మాత్రం ముల్తానీ మట్టి కావాలంట. ముల్తాన మట్టి బాగుంటుంది కార్తిక్, నువ్వు ట్రై చేయి. ఎక్కిచ్చేసింది. వాట్సాప్ లో పంపిస్తాను, హాయ్ మెసేజ్. ఓకే సార్, బాయ్ బాయ్. పోతావురా రే. అవి ఇవి కాదు, సీసీ కెమెరాలు ఎత్తుకెళ్ళిపోవాలి. లే చాయ్ తాగొద్దాం. పని ఉందిరా నాకు. చా, అన్ని తెలిసిన మాకే పనిలేవి లేవేడా. పదా చాయ్ చదువుద్దాం బా. ల్యాప్టాప్ మదర్ బోర్డ్ లో గోల్డ్ ఉంటుందంట. ఇందాక యూట్యూబ్ షార్ట్స్ లో చూసా. గోల్డ్ రా. వెళ్దాం. అయ్యో సీఈఓ, వర్క్ టైం లో పని చేసుకోమంటే బ్రేక్ వెళ్తానంటావేంటి? అసలే సీఈఓ గారు ఎంత స్ట్రిక్ట్ తెలుసా మన గురించి? ఎస్, ఇస్ వర్క్ ఆల్కహాలిక్. వర్క్ ఆల్కహాలిక్? ఎస్, నాట్ ఓన్లీ ఆల్కహాలిక్, వర్క్ స్టఫ్ కూడా. హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడండి సార్, వర్క్ టైం లో బ్రేక్ అంటున్నాడు వీడు. నేనా? వర్కింగ్ టైమా? అసలు మీరు ఏనాడైనా ఆఫీస్కి టైంకి వచ్చారా? రాగానే పులిహోర కలపడం, దాని తర్వాత అరగంట టీ బ్రేక్, గంట లంచ్ బ్రేక్, పవర్ నాప్ అయ్యాక మళ్ళీ టీ బ్రేక్. ఇందులో వర్కింగ్ అవర్స్ ఎక్కడ ఉందిరా? వర్కింగ్ టైం అంటే ఏంటి? వర్కింగ్ అవర్స్ పని చేసుకోడా?